76 రోజులు ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రభువు నిన్ను నన్ను కాచి కాపాడిన విధానాన్ని బట్టి అందరూ మీ 2 చేతుల పైకెత్తి, ప్రతి ఒక్కరు మీ 2 చేతుల పైకెత్తి, ప్రభువా 76 రోజులు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు. ఈ 76 రోజులలో ప్రభువా అనుదినము అనుక్షణం నీవు మాతో ఉన్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు నాయన. నీ భర్తను బట్టి దేవునికి వందనాలు చెల్లించు. సిస్టర్, పెళ్ళిళ్ళైనటువంటి నా తల్లులారా, భర్తలు ఉన్నటువంటి తల్లులారా, మీ భర్తను ప్రభు రాక పోకల యందు, నీ భర్త యొక్క రాక పోకల యందు ప్రభు కాచి కాపాడిన విధానాన్ని బట్టి, నీ రాక పోకల యందు ప్రభు మిమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, మీ బిడ్డలు బైకులలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాచి కాపాడిన విధానాన్ని బట్టి నువ్వేం చెల్లించగలవు? అనుదినము ఉద్యోగాలకైతే పరుగులెడతాం, పొట్టకూటి కోసం పరుగులెడతాం, అది మనకు అవసరమే. అయితే వారమంతా నిన్ను నన్ను కాచి కాపాడి ఈ సెలవు దినాన ప్రభు సన్నిధానంలో ఒక 2 గంటలు గడపడానికి నీ బిడ్డలకు సమయం లేదా? నీ భర్తకు సమయం లేదా? నీకు సమయం లేదా? దినములు చెడ్డవి. నీ బిడ్డలను బట్టి ప్రభు దగ్గర అడుగు, ప్రభువా నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం అంతా నిన్ను స్తుతించే అవకాశాన్ని ఇవ్వండి అయ్యా. ఒకవేళ భర్తలను పోగొట్టుకున్న నా సహోదరులు ఇక్కడ కనుకుంటే, అయ్యా నా బిడ్డలతో నేను, నా కుటుంబం యావత్తు నీ పరిశుద్ధ ఆలయంలో గడపగలిగే కృపను దయచేయి నాయన. నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు ఆయన, నువ్వు అడిగితే చేసే దేవుడు ఆయన. ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు మంచి సందర్భం. 2 చేతులు పైకెత్తి చెప్పు, నీ నోరారా చెప్పు, ప్రభువా నేను నా కుటుంబంలో ఉన్న యావత్తు అందరమీ నీ సన్నిధానంలో మేము గడపాలి ప్రభువా, అందరమీ నీతో ఉండాలి ప్రభువా. உம்மைநோக்கி பார்க்கின்றேன், உம்மை நினைத்து துதிக்கின்றேன். 2 கரங்கள் உயர்த்தி உம்மை అందరమే உம்மை நினைத்து துதிக்கின்றேன். యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. నాను என் வீட்டாரும் உம்மையே நேசிக்கு, உமக்காய் ஓடுவோம், உந்தன் நாமம் முழு இதயத்தோடு உம்மை துதிப்பேன். உன்னதம் உமதிசயங்கள் எல்லாம் எடுத்துரைப்பேன். அதிசயமானவரே, உன்னதமானவரே, என் உறைவிடம் நீதானே. உன்னதமானவரே, என் உறைவிடம் நீதானே. உயர்த்துகிறோம், வாழ்த்துகிறோம், வணங்குகிறோம், உம்மை போற்றுகிறோம். உயர்த்துகிறோம், வாழ்த்துகிறோம், வணங்குகிறோம், உம்மை போற்றுகிறோம். దినములు చెడ్డవి,
కాలం ఎలా ఉన్నదో మనకు తెలిసిందే. కానీ ఇలాంటి భయంకరమైన దినాలలో నిన్ను, నన్ను, మన బిడ్డలను, మన కుటుంబాలను పగలు ఎండ దెబ్బయ్యను, రాత్రి వెన్నెల దెబ్బయ్యను తగలకుండా నిన్ను నన్ను కాచి కాపాడువాడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. సిస్టర్, అమ్మా, అందరూ వినాలి ఈ మాటలు. దేవుని మందిరం నిండా జనాలు వస్తేనే అబ్బా అనేది కాదు. నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను చూసి ఏమనుకుంటున్నాడు? ఆయన నీ ముందు నిలబడి ఉన్నాడు. ఈ వారమంతా నీ ఉద్యోగం చేసే స్థలంలో ఎలా నడుచుకున్నావు? నీ ఇంటిలో ఎలా నడుచుకున్నావు? నీవు ఉండే ఊరిలో వచ్చే పోయే దారిలో ఎలా నడుచుకున్నావు? నిన్ను చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుని మందిరానికి వచ్చే నిన్ను చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రభు సన్నిధానంలో నిలబడి ఉన్నావు. బిడ్డా, ప్రభు మందిరాన్ని వెతుక్కుంటా వచ్చావు, మంచిదే. కానీ ఈ వారం అంతటిలో నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ మాటల ద్వారా ప్రభువును దుఃఖపరిచావా? నీ క్రియల ద్వారా ప్రభువును దుఃఖపరిచావా? ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీ ప్రక్కనోళ్లను చూడకు. నీ కొరకు కల్వారిగిరి శిలువలు నీ పాపములను బట్టి, నీ రహస్య పాపములను బట్టి, రహస్యంగా ఇతరులతో నువ్వేం మాట్లాడావో, ఎవరిని గురించి ఏం మాట్లాడావో, నీ రహస్యపు స్థితిని చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే నువ్వు తట్టుకోలేవు, నువ్వు నిలబడలేవు, నువ్వు ఉండలేవు. కానీ ప్రభు నీ పట్ల దీర్ఘశాంతం కలిగి, నీ పట్ల సాత్వికము కలిగి ఇంకొక తరుణాన్ని నీకు ఇచ్చాడు. ఇదే నీకు రక్షణ దినం, ఇదే చివరి హెచ్చరికేమో నీకు, ఇదే చివరి వార్నింగ్ ఏమో. ఇది మొదలుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ప్రయత్నం కాదు, సమర్పించుకో. ఎత్తుని 2 చేతులు యేసయ్య నామములో, ప్రభువా, నన్ను సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నేను బలహీనుడును ప్రభువా, నేను బలహీనురాలునయ్యా. నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా చేశాను, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. నీ రక్త ప్రభావమునా నారోత హృదయమును, నీ రక్త ప్రభావమునా నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారనా హృదయం ముదమారవశేషునా హృదయాంతరంగమునా. నీ రక్తము చేత నన్ను కడుగు నాయన. నాలో ఉన్న రోతను, నాలో ఉన్న మురికిని, నా అంతరంగంలో ఉన్న చెడును కడిగివే యేసయ్యా. నీవు కడిగితే నేను శుద్ధీకరించబడతాను.
నువ్వు బాగు చేస్తేనే బాగుపడతాను యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడే పాస్టర్ భూషణం గారు కాదు, నిన్ను ప్రేమిస్తున్న యేసయ్యా నీ కొరకు కోటాను కోట్ల దేవదూతలతో న్యాయాధిపతిగా ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాడు ఆయన. నువ్వు ఆయనను ఎదుర్కోగలవా? ఆయన సన్నిధానంలో చేరగలవా? ఆ పరిశుద్ధ స్థలములో నీకు ఏర్పాటు చేసిన ఆ స్థలమును స్వతంత్రించుకోగలవా? ఇదే నీకు రక్షణ దినం, ఇదే నీకు అనుకూలమైన సమయం. అడుగేసయ్యా, నీ రక్తము చేత నన్ను నా బిడ్డలను కడుగయ్యా, మమ్మలను పవిత్రపరిచేసయ్యా. నువ్వు కడిగితేనే శుద్ధీకరించబడతానయ్యా. నా హృదయంలోనికి రాయేసయ్యా, నా హృదయంలోనికి రాయేసయ్యా. పిలుస్తావా? పిలుస్తావా? ఆయన బిడ్డగా మారడానికి నీకు ఇష్టమేనా? ఆయన నీ హృదయంలోనికి వచ్చేదానికి నీకు ఇష్టమేనా? పిలువు, మరి అయితే పిలువు. జీవం కలిగిన మా యేసయ్య, ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో నీ రక్తం చేత కడగమని కోరారు, ఎంతమంది బిడ్డలైతే నా హృదయంలోనికి రాయేసయ్యా, నా ఇంటిలోనికి రాయేసయ్యని మనసారా పిలిచారు, ఆ బిడ్డల యొక్క హృదయాలలోకి రాయేసయ్యా. ముఖ్యంగా ఈ ఆలయంలో అడుగుపెట్టేసయ్యా, నా జనాలను దర్శించేసయ్యా. నీవు నాకు ఇచ్చిన ప్రజలను దర్శించేసయ్యా. నువ్వు నాకు ఇచ్చిన ప్రజలను పరిశుద్ధపరుచేసయ్యా. నీవు నాకు ఇచ్చిన నా ప్రజలను శుద్ధీకరించు నాయన. నాతోనూ నా ప్రజలతో మాట్లాడేసయ్యా. నేను మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాట జీవం కలిగింది ప్రభువా. సహాయం చేయండి, అద్భుతం చేయండి. నీ రక్తపు కోటలో నీ బిడ్డలను భద్రపరచుము నాయన. యేసయ్య నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. శబ్దమే రాలేదే. అందరూ కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రియమైన கர்த்தருடைய பிள்ளைகளே, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దినం మనకిచ్చినటువంటి వాక్యం, பரிசுத்த ஆவியானவர் இந்த நாளிலே நமக்கு கொடுத்த வேத வசனம் మత్తయి సువార్త 22వ అధ్యాయము, மத்தேயு எழுதின சுவிசேஷம் 22వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీయండి. வேதாகம் இருக்கிறவர்கள் எல்லாரும் கூட எடுங்க. కృత నిబంధన పాఠ్య భాగములు புதிய ஏற்பாட்டின் புத்தகத்துல మత్తయి సువార్త 22వ అధ్యాయము, மத்தேயு எழுதின சுவிசேஷம் 22వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం. கிறிஸ்துவை குறித்து நீங்கள் என்ன நினைக்கிறீர்கள்? நீங்கள் என்ன நினைக்கிறீர்கள்? அவர் யாருடைய குமாரன்? చాలండి. போதும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తరుடைய పిల్లయే, ఒకసారి ஒரு முறை పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. பரிசேயர்கள் ஆண்டவராக இயேசுவின் இடத்தில் வந்தார்கள். వచ్చినప్పుడు அவர்கள் வந்த பொழுது యేసు ప్రభు వారికి వేస్తున్నటువంటి ప్రశ్న ఇది. இயேசு கிறிஸ்து கேட்கிற ஒரு கேள்வி இது. క్రీస్తును గురించి మీకు ఏమి తోచుచున్నది? கிறிஸ்துவை குறித்து நீங்கள் என்ன நினைக்கிறீர்கள்? ఆయన ఎవరు కుమారుడు అనుకుంటున్నారు? அவருடைய யாருடைய குமாரன் என்று நினைக்கிறீங்க? ఆయన ఎవరు అనుకుంటున్నారు? அவர் யார் என்று. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తరుடைய పిల్లయే, ఈ పరిసయ్యులనే ఇదొక తెగ. இந்த பரிசேயர் என்பது ஒரு வகை. వీళ్ళు இவர்கள் ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని ఏదో ఒక ప్రశ్నలు అడుగుతా ఉంటారు. எப்பொழுதும் கூட ஆண்டவராக இயேசு கிறிஸ்துவை ஏதாவது ஒரு கேள்வியை கேட்டுக்கொண்டே இருப்பார்கள். మంచి ఉద్దేశాలతో కాదు వాళ్ళు అడిగేది. அவர்கள் நல்ல நோக்கத்தோட கேட்க மாட்டாங்க. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి, அவர் செய்கிற அற்புதங்களை பார்த்து, ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలను చూసి, அவர் செய்கிற ఆశ్చర్యమైన కార్యங்களை பார்த்து సహించలేక, அதை பொறுக்க முடியாமல், ఏదో ఒక విషయంలో ஏதோ ஒரு காரியத்தில் ఆయన మీద నేరం మోపవలనని, அவர் மீது குற்றம் சுமத்த வேண்டும் என்று ఏదో ఒక క్వశ్చన్లు అడుగుతా ఉంటారు. ஏதோ ஒரு கேள்வியை அவர்கள் கேட்டுக்கொண்டிருப்பார்கள். శోధించేదే వాళ్ళ పని. அவர்களுடைய வேலை அவரை சோதிப்பது மாத்திரம்தான். ఈ మరి 31వ వచనం నుండి కనుక మనం చూస్తా వస్తే 31వ వచనத்தில் ఇருந்து நாம் பார்த்து கொண்டு வந்தால், ఏదో ఒక విషయంలో ఆయనను శోధించాలనేది ఆయన బాధ. ஏதாவது ஒரு காரியத்தில் அவரை சோதிக்க வேண்டும் என்று பரிசேயர்களுடைய ஒரு வேலையா இருந்தது. కానీ ప్రభు వాళ్ళకి లేఖనాల ప్రకారమే సమాధానం ఇచ్చి వాళ్ళ నోరులు మూయిస్తా ఉంటాడు. ஆனால் ஆண்டவராக இயேசு கிறிஸ்து வசனத்தின் மூலமாகவே பேசி
அவர்களுடைய வாயை அவர் அடக்குவார். అప్పుడు ఒక క్వశ్చన్ వేశాడు ఆయన వాళ్ళకి. அப்பொழுது இயேசு கிறிஸ்துவானவர் ஒரு கேள்வியை அவர்களை பார்த்து கேட்டார். క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? கிறிஸ்துவை குறித்து உங்களுக்கு என்ன தோன்றுகிறது, என்ன நினைக்கிறீர்கள்? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడి పిల్లయే, ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. இந்த கேள்வியை நாம் கூட கேட்கணும். సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధానానికి వస్తున్నాం, வருடங்கள் தோறும் நம்ம சபைக்கு வருகிறோம், దైవ సన్నిధానానికి వస్తున్నాం, தேவனுடைய சன்னிதானத்திற்கு நாம் வருகிறோம், వాక్యాన్ని వింటున్నాం, வசனத்தை கேட்கிறோம். కానీ నీకేం తోస్తున్నది? ஆனால் உனக்கு என்ன தோன்றுகிறது? యేసు ప్రభువుని గురించి నీకేమి వస్తున్నది ఆలోచన? இயேசு கிறிஸ்துவை பற்றிய ஆலோசனை உனக்கு என்ன நினைவு இருக்கிறது? సరే, మొదటి నుండి మనం చూద్దాం. சரி, முதல் வசனத்திலிருந்து நாம் பார்க்கலாம். మొదటి నుండి కొందరు మనం పరిశోధన చేద్దాం. ஆமா, முதல் இருந்து சிலரை நாம் பரிசோதித்து பார்க்கலாம். మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మత్తయి సువిశేషం 3వ అధ్యాయం 11వ వచనం. భక్తుడైనటువంటి యోహాను గారు ఏమంటున్నారు ఆయన అడుగుదాం. பக்தனாகிய யோவான் அவரை குறித்து என்ன சொல்லுகிறார், அவர் என்ன சொன்னார் என்பதை பார்க்கலாம். చూడండి ఒకసారి 3వ అధ్యాయం 11వ వచనం பாருங்கள். 3వ అధ్యాయం 11వ వచனம். மனம் திரும்புதலுக்கென்று நான் ஜலத்தினால் உங்களுக்கு ஞானஸ்நானம் கொடுக்கிறேன், எனக்கு பின் வருகிறவரோ என்னிலும் வல்லவராய் இருக்கிறார், அவருடைய பாதரட்சைகளை சுமக்கிற நான் பாத்திரன் அல்ல, அவர் பரிசுத்த ஆவியினாலும் అగ్నినాலும் உங்களுக்கு ஞானస్నానం கொடுப்பார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడి పిల్లయే, యోహాను అంటున్నాడు, யோவான் ஸ்நானகன் சொல்லுகிறார், నాకంటే శక్తివంతుడు, என்னை விட வல்லமை உள்ளவர். యేసు క్రీస్తుని గురించి చెప్తున్నాడు ఆయన. ఆ యేసు கிறிஸ்துவை குறித்து அவர் சொல்லுகிற வார்த்தை, యేసు ప్రభువారు నాకంటే శక్తివంతుడు, ஆண்டவராக இயேசு கிறிஸ்து என்னை விட அவர் வல்லமை உள்ளவர், ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడు. அவருடைய பாதரட்சைகளை சுமக்கிறதுக்கு கூட நான் தகுதியற்றவன். ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అంటున్నాడు. அவர் பரிசுத்த ஆவியினாலும் அக்கினியினாலும் உங்களுக்கு ஞானஸ்நானம் கொடுப்பார் என்று யோவான் ஸ்நானகன் சொல்லுகிறார். ఆయన సర్వశక్తి కలిగిన దేవుడైనని, அவர் சர்வ வல்லமையுள்ள தேவன் என்று యోహాను అంటున్నాడు. யோவான் சொல்லுகிறார். సరే, సుమయోన్ ఏమంటున్నాడో చూద్దాం. சரி, சீமோன் என்ன சொல்கிறான் என்று பார்ப்போம். యేసు ప్రభువారు இயேசு கிறிஸ்து పుట్టినప్పుడు பிறந்த பொழுது మరి 8వ దినాన దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. 8வது நாளிலே தேவாலயத்துக்கு கொண்டு வருவார்கள். సుమయోను ఆ శిష్యుని ఎత్తుకుని ఏమంటున్నాడో చూద్దాం. அந்த சீமோன் என்ன சொல்லுகிறார் என்றால், లూకా సువార్త லூக்கா எழுதின சுவிசேஷம் 2వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. 2వ அதிகாரம் 25வது வசனம். లూకా సువార్త லூக்கா எழுதின சுவிசேஷம் 2వ అధ్యాయము 2వ அதிகாரம் 25వ వచనం. அப்போது சிமியோன் என்னும் பேர் கொண்ட ஒரு மனுஷன் எருசலேமில் இருந்தான். அவன் நீதியும் தேவ பக்தியும் உள்ளவனாயும் இஸ்ரவேலின் ஆறுதல் வர காத்திரவனாயும் இருந்தான். அவன் மேல் பரிசுத்த ஆவி இருந்தார். ఈయన భక్తి పరుడు, ఇశ్రాయేలీల యొక్క క్షేమం కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి సిమియోన్ అని ఆయన. இந்த சிமியோன் என்கிற மனிதன் தேவ பக்தி உள்ளவரும் இஸ்ரவேலின் ஆறுதல் வர காத்திருந்த ஒரு மனிதன். ఆయన శిష్యుడైన యేసు ప్రభుని ఎత్తుకొని, அவர் ஆண்டவராக குழந்தையாய் இருக்கிற இயேசு கிறிஸ்துவை எடுத்துக்கொண்டு యేసు ప్రభుని గురించి ఆయన ఏమంటున్నాడో చూడండి. 32వ వచనం. 32వ వచనத்திலே இயேசு கிறிஸ்துவை குறித்து அவர் என்ன சொல்கிறார் என்பதை நாம் பார்க்கலாம். అయ్యా, నిన్ను అన్యజనులకు వెలుగుగాను, ஐயா, சகல ஜனங்களுக்கு முன்பாகவும் ஆயத்தம் பண்ணினீர், వెలుగుగా నువ్వు ఆయనను ఏర్పాటు చేశావు, புறஜாதிகளுக்கும் பிரகாசிக்கிற ஒளியாகவும் உம்முடைய ஜனமாக இஸ்ரவேலுக்கு மகிமையாகவும் நீர் கொண்டு வந்திருக்கிறீர். ఇశ్రాయేలు జనాంగానికి మహిమగా నిన్ను ఉంచాడంట. இஸ்ரவேல் ஜனங்களுக்கு மகிமையாய் உன்னை கொண்டு வந்திருக்கிறார். ఈ ప్రజలకు నువ్వు కలుగు చేసే రక్షణ నువ్వే అంటున్నాడు. உம்முடைய ஜனங்களுக்கு கொடுக்கிற ரட்சிப்பு நீர்தான் என்று. యేసు ప్రభువుని గురించి సిమియోనికి ఏమి తోచుతున్నదంటే, இயேசு கிறிஸ்துவை குறித்து சிமியோனுக்கு என்ன தோன்றுகிறது என்றால், ఆయన అన్యజనులకును సమస్తమైన జనులకు వెలుగు, அவர் புறஜாதி மக்களுக்கும் சகல விதமான ஜனங்களுக்கும் அவர் ஒளியா இருக்கிறார் என்று கண்டார். ఇశ్రాయేలు జనాంగానికి ఆయనే మహిమ, இஸ்ரவேல் ஜனங்களுக்கு அவர்தான் மகிமை உள்ளவர் అంటున్నాడు సిమియోను என்று சொல்லுகிறார் சிமியோன். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడి పిల్లయే, ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే, ఈ విధமாக தேவனுடைய வசனத்திலே நாம் பார்க்கும் பொழுது మరి అనేక మంది అనేక మంచి మంచి విషయాలు యేసు ప్రభువుని గురించి చెప్తారు. அநேகர் நல்ல நல்ல விஷயங்களை இயேசு கிறிஸ்துவை குறித்து சொல்லி இருக்கிறார்கள். సమరయ స్త్రీ కూడా యేసు ప్రభువుని గురించి ఏం చెప్తుందో చూద్దాం. சமயா ஸ்திரீ கூட என்ன இயேசு கிறிஸ்துவை குறித்து என்ன சொல்லுகிறார் என்று நாம் பார்க்கலாம். యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. யோவான் எழுதின சுவிசேஷம் 4వ அதிகாரம்
29వ వచనం. 29ஆம் வசனம். బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలు తమిళ్లో తీసినటువంటి వాళ్ళు చదవండి. நான் செய்த எல்லாவற்றையும் ஒரு மனுஷன் எனக்கு சொன்னார், அவரை வந்து பாருங்கள், அவர் கிறிஸ்துதானோ என்றால். క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்துவில் பிரியமான கர்த்தருடைய பிள்ளையே, సమరయ స్త్రీ ఈమె. இவள் சமாரிய ஸ்திரீயானவள். ఈమె పట్టపగులు ఊర్లోనికి సమాజంలోనికి రాలేదు. ఈమె இந்த சமாரிய ஸ்திரீயானவள் பகலிலே அந்த ஊருக்குள்ளாக போக முடியாது. ఆమెది చీకటి జీవితం. அவள் ஒரு இருளான ஒரு வாழ்க்கை. అలాంటి స్త్రీని యేసు ప్రభు ఒక రోజు దర్శించాడు. அப்பேற்பட்ட ஒரு ஸ்திரீயை ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சந்தித்தார். ఆమె యొక్క క్రియలన్నిటిని యేసు ప్రభు వారు మాట్లాడాడు. அவளுடைய கிரியைகளை குறித்து ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பேசினார். ఆమెతో మాట్లాడినప్పుడు அவளோடு பேசும்பொழுது ఆమె నేత్రాలు తెరవబడ్డాయి. அவளுடைய கண்கள் திறக்கப்பட்டது. స్థితి మారింది. அவளுடைய நிலைமை மாறினது. ఇప్పుడు పబ్లిక్ గా జనాలలోకి వెళ్లి ఆమె సువార్తను ప్రకటిస్తున్నది. இப்பொழுது பொது ஜனங்கள மத்தியிலே போய் சுவிசேஷம் அறிவிக்கிறாள். ఆమె ఏమంటున్నది? அவள் என்ன சொல்லுகிறாள்? ఈయన క్రీస్తు కాడా? இவர் கிறிஸ்து இல்லையா? మీరు వచ్చి நீங்கள் வந்து నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, எனக்கு செய்த எல்லாவற்றையும் காட்டின மனுஷனை பாருங்கள். ఈయన క్రీస్తు కాడా? இவர் கிறிஸ்து இல்லையா? క్రీస్తు అంటే అభిషేక్తుడు. கிறிஸ்து என்றால் அபிஷேகம் பண்ணப்பட்டவர். పరలోకమందున్నటువంటి దేవుని శక్తి చేత అభిషేకింపబడినటువంటి, பரலோகத்தில் இருக்கிற தேவனுடைய வல்லமையினால் அபிஷேகம் பண்ணப்பட்டவர். దేవుని శక్తి చేత నింపబడినటువంటి వారు, தேவனுடைய வல்லமையினால் நிரப்பப்பட்டவர்கள் రహస్య కార్యములను బయట పెడతారు. ரகசிய காரியங்களை வெளிப்படுத்துவார்கள். రహస్య కార్యాలను చెప్తారు. వాళ్ళు ரகசிய காரியங்களை அவர்கள் சொல்லுவார்கள். ఎలాంటి స్త్రీ? இப்பேற்பட்ட ஸ்திரீயானவள், చీకటి జీవితం జీవించే స్త్రీ, இருளான வாழ்க்கையிலே வாழ்கிற ஸ்திரீயானவள், 10 మందిలోనికి రాలేనటువంటి స్త్రీ, பொது ஜனங்கள மத்தியிலே வர முடியாத ஒரு ஸ்திரீ ఇప్పుడు ధైర్యంగా 10 మందిలోనికి వచ్చి యేసుక్రీస్తుని గురించి చెప్పుచున్నదా. இப்போது தைரியமாக அந்த பொது ஜனங்கள மத்தியிலே வந்து இயேசு கிறிஸ்துவை குறித்து அவள் பிரசங்கம் பண்ணுகிறாள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లయే, సేనా దయ్యం దగ్గరికి వెళ్దాం. సేనా దయ్యాన్ని వచ్చి తమిళ్లో ఏమంటారంటే మార్కు సువార్త లేగియం దెయ్యం. మార్కు సువార్త 5వ అధ్యాయం తీయండి. మార్కు எழுதின சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 7వ వచనాన్ని చూడండి. 7ஆம் வசனத்தை பாருங்கள். இயேசுவே, உன்னதமான தேவனுடைய குமாரனே, எனக்கும் உமக்கும் என்ன? సైతాను ఏమంటుంది? பிசாசு என்ன சொல்லுகிறான்? సేనా దయ్యం ఏమంటున్నాడు? அந்த லேகியோன் பிசாசு என்ன சொல்லுகிறான்? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటుంది. యేసువే ఉన్నతమైన దేవునుடைய కుమారుడే என்று சொன்னது. ప్రభువును గురించి సైతాను కూడా ఏం దోషబడి అవుతుందంటే, ఆండవரை குறித்து பிசாசு கூட என்ன தோன்றுகிறது என்றால், ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, அவர் ఉన్నతమైన దేవునుடைய కుమారన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లయే, ఇంకొక దయ్యం ఏం చెప్తుందో చూద్దాం. இன்னொரு பிசாசு என்ன சொல்லுகிறது பார்க்கலாம். లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా எழுதின சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 34వ వచనంలోకి వద్దాం. 34ஆம் வசனத்துக்கு நாம் வரலாம். బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు తీయండి. அவன் ஐயோ, நசரேயனாகிய இயேசுவே, எங்களுக்கும் உமக்கும் என்ன? எங்களை கெடுக்கவா வந்தீர்? உம்மை இன்னார் என்று அறிவேன், நீர் தேவனுடைய பரிசுத்தர் என்று உரத்த சத்தமிட்டான். దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లలే, దయ్యం పట్టినటువంటి వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ஒரு பிசாசு பிடித்தவன் இயேசுவினிடத்தில் வந்தான். ఆ దయ్యం అంటుంది, அந்த பிசாசு சொல்லுகிறது, వానిలో ఉన్నటువంటి దయ్యం అంటుంది, அவனுக்குள்ளாக இருந்த பிசாசு சொன்னது, నజరేయుడైనటువంటి యేసు అంటున్నాడు. నజరేయుడైన యేసువే. రెండవదిగా, మమ్మను నశింపజేయడానికి వచ్చావా? எங்களை கெடுக்கவா வந்தீர்? నువ్వెవడవో నేను ఎరుగుదును. நீ யார் என்று நான் அறிவேன். ఎవరంటున్నారు ఈ మాట? இந்த வார்த்தையை யார் சொல்றது? ఎవరంటున్నారు? யார் சொல்றது? దయ్యం అంటుందండి. பிசாசு சொல்லுது, నువ్వెవరవో నేను ఎరుగుదును. நீ யார் என்பதை நான் அறிவேன். నీవు దేవుని పరిశుద్ధుడు, நீர் தேவனுடைய பரிசுத்தர் என்று சொல்லுகிறது. క్రీస్తుని గురించి నీకేం తోస్తుందమ్మా? கிறிஸ்துவை குறித்து உனக்கு என்ன தோன்றுகிறது? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన కర్తృడే పిల్లయే, వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, வசனத்தை கேட்கிற தேவ பிள்ளையே, సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటున్నావు, வருஷங்கள் முழுவதும் வசனத்தை கேட்கிற தேவ பிள்ளையே, ప్రార్థనలు చేస్తున్నావు, ஜெபிக்கிறாய். ప్రభువుని గురించి నీకేం తోస్తున్నది? ஆண்டவரை குறித்து உனக்கு என்ன தோன்றுகிறது?
దయ్యాలు కూడా చెప్తున్నాయి, பிசாசு கூட சொல்லுகிறது, దేవుని పరిశుద్ధుడు అయ్యా, நீர் தேவனுடைய பரிசுத்தர் என்று, నువ్వు నజరేయుడైన యేసు అయ్యా, நீர் நசரேயனாகிய இயேசு என்று, దయ్యాలు శక్తులను నశింప చేయగలిగే వాడవని నేను ఎరుగుదును అంటుంది దయ్యం. பிசாசையும் அதனுடைய வல்லமைகளையும் அழிக்கக்கூடிய வல்லமை உடையவர் என்பதை நான் அறிவேன் என்று சொன்னது. నువ్వు ఎరుగుదువా? நீ அறிந்திருக்கிறாயா? నీలో ఉన్న శాప దోషాలను తరిమి కొట్టగలిగే శక్తి కలిగినటువంటి వాడు యేసు అని నువ్వు ఎరుగుదువా? சாப கட்டுகளையும் சாபத்தினுடைய காரியங்களையும் உடைக்கக்கூடியவர் ஆண்டவராகிய இயேசு என்பதை நீ அறிந்திருக்கிறாயா? దయ్యాలు ఎరిగి ఉన్నాయి, ஆனால் பிசாசுகள் அறிந்திருக்கிறது. సైతాన్లకు తెలుస్తుందండి, பிசாசுகளுக்கு தெரிந்திருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளையே, ఒకసారి ஒரு முறை యేసు ప్రభు వారు இயேசு கிறிஸ்து మరియా మార్తా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. மரியாள் மார்த்தாள் அவர்களுடைய வீட்டுக்கு போனார். ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాడు? அவர் எப்பேற்பட்ட சூழ்நிலையில் போனார்? వాళ్ళు దుఃఖ సాగరంలో ఉన్నారు. அவர்கள் துக்கத்தோடு இருந்த நேரத்தில் போனார். వాళ్ళ తమ్ముడిని పోగొట్టుకొని ఉన్నారు. వాళ్ళు தன்னுடைய சகோதரனை அவர்கள் இழந்திருக்கிறார்கள். చనిపోయాడు తమ్ముడు, தன்னுடைய சகோதரன் மரித்து போனான். సమాధి చేయబడ్డాడు. அவன் அடக்கம் பண்ணப்பட்டான். సమాధి చేయబడిన తర్వాత அவன் அடக்கம் பண்ணப்பட்ட பின்பு 4 రోజుల తర్వాత యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. 4 நாட்களுக்கு பிறகு இயேசு கிறிஸ்து அந்த வீட்டுக்கு போனார். ఇప్పుడు మార్తా యేసు ప్రభువును చూసి ఏమంటుందంటే, இப்போது மார்த்தாள் இயேசு கிறிஸ்துவை பார்த்து என்ன சொல்லுகிறார்? యోహాను సువార్త யோவான் எழுதின சுவிசேஷம் 11వ అధ్యాయము 11వ அதிகாரம் 22వ వచనం చూడండి. 22వ வசனத்தை பாருங்கள். ఒక్కసారి చూడండి, బైబిల్ గ్రంథం తెరవండి. ஒரு முறை பாருங்கள். இப்பொழுதும் நீ தேவனிடத்தில் கேட்டுக்கொள்கிறது எதுவோ அதை தேவன் உமக்கு தந்தருவார் என்று அறிந்திருக்கிறேன் என்றால். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తరుடைய పిల్లయే, మార్తా యేసు ప్రభువుని గురించి చక్కగా ఎరిగి ఉన్నదండి. மார்த்தாள் இயேசு கிறிஸ்துவை குறித்து நன்றாக அறிந்திருந்தாள். ప్రభువుని గురించి ఆమెకి ఏం తోస్తుందంటే, ஆண்டவரை குறித்து அவளுக்கு என்ன தோன்றுகிறது என்றால், నువ్వు ఇప్పుడైనా కూడా దేవుని నువ్వేం అడిగినను కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు అయ్యా. ஆண்டவரே, நீர் இப்போதும் தேவனிடத்தில் கேட்டால் தேவன் உமக்கு கொடுப்பார் என்பதை நான் அறிந்திருக்கிறேன் என்று மார்த்தாள் சொன்னாள். 21వ వచనంలో ఒక ఆశ్చర్యమైన మాట ఉందండి. 21వ వచనத்தில் ஒரு ஆச்சரியமான வசனம் இருக்கிறது. చూడండి ఆ మాట ఎలా ఉందో. మార్తా యేసుతో ఏమంటుంది? ప్రభువా, ஆண்டவரே, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. நீர் இங்கே இருந்திருந்தால் என் சகோதரன் மரித்திருக்க மாட்டான். సర్వశక్తుడు అని నాకు తెలుసు. நீர் சர்வ வல்லமை உள்ளவர் என்பது எனக்கு தெரியும். ఇప్పుడైనా మునిగిపోయింది ఏమి లేదు. இப்போது கூட ஒன்றுமில்லை ஆண்டவரே. నువ్వేమి అడిగితే நீர் என்ன கேட்டாலும் అది దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసు అంటుంది. பிதாவாகிய தேவன் உமக்கு கொடுப்பார் என்பதை நான் அறிந்திருக்கிறேன் என்று மார்த்தாள் சொன்னாள். హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తరుடைய పిల్లయే, సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటున్న నా బిడ్డ, வருஷங்கள் முழுவதும் வசனங்களை கேட்கிற என் பிள்ளையே, నా కుమారుడా, என் குமாரனே, నేను ఎలాంటి వాడనో నువ్వు ఎరుగుదువా అంటున్నాడు ఆయన. நான் எப்படிப்பட்டவன் என்பதை நீ அறிந்திருக்கிறாயா என்று கேட்கிறார். నువ్వెన్నో శోధనలలో ఉండొచ్చు, எத்தனையோ சோதனைகள் இருக்கலாம். నువ్వు ఎలాంటి బాధలలో ఉన్నావు, எப்பேற்பட்ட பிரச்சனைகள் மத்தியில் ఎలాంటి இருக்கலாம், వేదనలలో ఉన్నావు, எப்பேற்பட்ட வேதனையில் இருக்கலாம். ఈ కుటుంబంలో పలు విధాలైన చిక్కుల మధ్యలో నువ్వు ఉండొచ్చేమో. உன்னுடைய குடும்பம் பலவித காரியங்களில் சிக்கி அகப்பட்டு இருக்கலாம். కానీ ప్రార్థన చేస్తున్నావు, ஆனால் நீ ஜெபிக்கிறாய், జవాబు రావటం లేదు. ஆனால் பதில் வருவதில்லை. ఎందుకు రావటం లేదు? ஏன் வருவதில்லை? దేనికి రావటం లేదు? ஏன் வருவதில்லை? ఆయన ఎలాంటి వాడో నువ్వు ఎరుగుదువా? அவர் எப்படிப்பட்டவர் என்பதை நீ உனக்கு தெரியுமா? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడని నువ్వు ఎరుగుదువా? என்னுடைய தேவன் என்னுடைய ஜெபத்தை கேட்கிறார் என்பதை நீ அறிந்திருக்கிறாயா? ప్రార్థన ప్రభు వింటున్నాడని నీకు తెలుసా? உன்னுடைய ஜெபத்தை ஆண்டவர் கேட்கிறார் என்பதை நீ அறிந்திருக்கிறாயா? నిజంగా నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడన్న విశ్వాసం నీకుంటే, உண்மையாகவே தேவன் உன்னுடைய ஜெபத்தை கேட்கிறார் என்கிற விசுவாசம் உனக்குள்ளாக இருக்கும் என்றால், ఈ ప్రార్థన కూడా చేయగలగడానికి ప్రభువే నాకు ఈ శక్తిని ఇచ్చాడని నువ్వు నమ్మితే, இந்த ஜெபத்தை கூட ஜெபிப்பதற்கு ஆண்டவர் தான் எனக்கு பலனை தந்தார் என்பதை நீர் விசுவாசித்தால், దేవుడు నమ్మదగినటువంటి వాడన్న విశ్వాసం నీలో ఉంటే, என்னுடைய தேவன் நம்பிக்கை உள்ள தேவன் என்பதை நீ விசுவாசித்தால், దేవుడు ఈ వారంలోని నీ కుటుంబంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. தேவன் இந்த வாரத்தில் உன் குடும்பத்துல ஒரு பெரிய காரியத்தை செய்வார். మార్తా ఏమన్నది? மார்த்தாள் என்ன சொன்னால், ఇప్పుడైనా నువ్వు తండ్రి అయిన దేవుని, ప్రభువుని, దేవుని అడిగితే ఏమడిగినా చేస్తాడని నాకు తెలుసు అయ్యా అన్నది. ஆண்டவரே, இப்பொழுது கூட நீர் உம்முடைய பிதாவினிடத்தில் கேட்டால் அதை இப்போது கூட உடனே செய்வார் என்பதை நான் அறிந்திருக்கிறேன் என்று சொன்னார். నువ్వు ఎరుగుదువా? நீ அறிந்திருக்கிறாயா? ప్రార్థనకు జవాబు రాబోతుంది. உன்னுடைய ஜெபத்திற்கு பதில் வரப்போகிறது. విన్నపానికి జవాబు రాబోతుంది. நீ உன்னுடைய விண்ணப்பத்துக்கு பதில் வரப்போகிறது. నీ కళ్ళారా నువ్వు చూడబోతున్నావు.
உன்னுடைய கண்களால் அதை நீ பார்க்க போகிறாய். దేవుని నామాన్ని మహిమపరుస్తావు. நீ தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்துவாய். హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ஆகவே கிறிஸ்து பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే தேவனுடைய வசனத்தில் நாம் பார்க்கிறோம் என்றால் ఒకసారి యేసు ప్రభువారు తన శిష్యులను కూడా అడిగాడు. ஒருமுறை ஆண்டவராக இயேசு கிறிஸ்து கூட தன்னுடைய சீஷர்களை கேட்டார். మార్కు సువార్త 9:29 మనం చూద్దాం. మార్కు எழுதின சுவிசேஷம் 9ஆம் அதிகாரம் 29ஆம் வசனத்தை நாம் பார்க்கலாம். బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు తీయండి. வேதாகமத்தில் இருக்கிறவர்கள் எடுங்கள். அதற்கு அவர், இவ்வகை பிசாசு ஜெபத்தினாலும் உபவாசத்திலுமாய் என்று மற்ற எந்த விதத்தினாலும் புறப்பட்டு போகாது என்றார். మార్కు సువార్త 9:29 మత్తయి సువార్త 9:29 చూడండి. మత్తయి సువార్తలో కూడా అదే మాట ఉందా? அப்போது அவர்களுடைய கண்களை அவர் தொட்டு, உங்கள் விசுவாசத்தின்படி உங்களுக்கு ஆக கடவுது என்றார். క్షమించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்து பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, చూడండి, பாருங்கள். యోహాను సువార్త 6:28 వచనంలో, யோவான் எழுதின சுவிசேஷம் 6ஆம் அதிகாரம் 28வது வசனத்துல దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా ఉన్నది. தேவனுடைய வசனத்துல இவ்விதமாய் இருக்கிறது. அப்போது அவர்கள் அவரை நோக்கி, தேவனுக்கேற்ற கிரியைகளை நடப்பிக்கும்படி நாங்கள் என்ன செய்ய வேண்டும் என்றார்கள். యోహాను సువార్త 6:68 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తருடைய பிள்ளையே, ఒకసారి పేతురు అంటున్నాడు, ஒருமுறை பேதுரு சொல்லுகிறான். ఏమంటున్నాడంటే, அவர் என்ன சொல்லுகிறார் என்றால், ఎవని యొద్దకు వెళ్ళదు మేము, ஆண்டவரே யாரிடத்தில் நாங்கள் போவோம், నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, நீதான் நித்திய ஜீவ வசனங்கள் உடையவர், నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అంటున్నాడు. நீ ஜீவனுள்ள தேவனுடைய குமாரனாக கிறிஸ்து என்பதை நாங்கள் அறிந்திருக்கிறோம் என்று சொன்னார்கள். నీవు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, நீர் நித்திய ஜீவ வசனங்கள் உடைய தேவன். నీ మాటలు వింటేనే కడుపు నిండిపోద్దయ్యా. உம்முடைய வசனங்களை கேட்கும் போது எங்களுடைய வயிறு நிரம்பிவிடும். నీ మాట వింటుంటే మనస్సు నెమ్మదిగా ఉంటుందయ్యా. உம்முடைய வசனங்களை கேட்கும் பொழுது எங்களுடைய மனதானது நிறைந்து விடும். காரணம் నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. உம்மிடத்திலே நித்திய ஜீவ வசனங்கள் இருக்கிறது. జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి. ஜீவ வார்த்தைகள் உம்மிடத்தில் இருக்கிறது. నీ మాటలు వినేవాడు నిత్యము జీవిస్తాడు. உம்முடைய வார்த்தைகளை கேட்கிறவன் நித்தியமும் அவன் வாழ்வான். నీవే పరిశుద్ధుడవయ్యా అంటున్నాడు. நீரே பரிசுத்தமானவர். పేతురు అంటున్నటువంటి మాటలు ఇవి. இவைகள் பேதுரு சொல்லுகிற వార్తகள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తరుடைய పిల్లయే, ఇంత మందిని మనం చూసాము, இவ்வளவு பேரை நாம் பார்த்தோம். వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా మనకు తెలిసాయి. அவர்களுடைய நோக்கங்கள் எல்லாம் நமக்கு தெரிந்திருக்கிறது. పిలాతు భార్య దగ్గరికి వెళ్దాం, பிலாத்தின் மனைவியிடத்தில் போவோம், ఆమెను అడుగుదాం, ఆమె ఏమంటదో చూద్దాం. அவர்களிடத்தில் போவோம், அவர்கள் என்ன சொல்லுகிறார்கள் என்பதை பார்க்கலாம். మత్తయి సువార్త 27 மத்தேயு சுவிசேஷம் 27ஆம் அதிகாரம் 19వ వచనాన్ని చూద్దాం. 19ஆம் வசனத்தை நாம் பார்க்கலாம். ఆమె ఏమంటుందంటే, அவள் என்ன சொல்லுகிறாள் ఆ என்றால், నీతివంతుని జోలికి పోవద్దు అంటుంది. அந்த நீதிபரருடைய வேலைக்கு நீங்க போக வேண்டாம். పిలాతు భార్య చెప్తుంది. பிலாத்தின் மனைவி சொல்லுகிறாள். పిలాతు భార్యకి ఏం తోసుబడింది యేసు ప్రభువును గురించి? பிலாத்துவின் மனைவிக்கு இயேசு கிறிஸ்துவை குறித்து என்ன அறிந்திருக்கிறாள்? నీతివంతుడని ఆమెకు తోసింది. அவர் இயேசு கிறிஸ்து நீதிமான் என்பதை அறிந்திருந்தார். ఆ నీతివంతుని జోలికి పోవద్దు అని அந்த நீதிமானுடைய காரியத்துல நீங்கள் தலையிட வேண்டாம். కానీ పిలాతు ఏమంటున్నాడో చూద్దాం. ஆனால் பிலாத்து என்ன சொல்லுகிறான்? లూకా సువార్త லூக்கா எழுதின சுவிசேஷம் 23వ அதிகாரம் 4వ వచనాన్ని చూద్దాం ఒక్కసారి. 4ஆம் வசனத்தை நாம் பார்க்கலாம். அப்போது பிலாத்து பிரதான ஆசாரியர்களையும் ஜனங்களையும் நோக்கி, இந்த மனுஷனிடத்தில் நான் ஒரு குற்றத்தையும் காணவில்லை என்றான். చూడండి, పిలాతు ప్రభువును గురించి ఏమంటున్నాడంటే, பிலாத்து ஆண்டவராக இயேசு கிறிஸ்துவை குறித்து என்ன சொல்லுகிறார் ఈ என்றால், మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. இந்த மனுஷனிடத்தில் நான் ஒரு குற்றத்தையும் கண்டுபிடிக்க முடியவில்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తరుடைய పిల్లయే, పిలాతుకు ప్రభువును గురించి ఏం తోసుబడైంది? பிலாத்துக்கு ஆண்டவரை குறித்து என்ன தோன்றினது? అన్యాయముగాను, అన్యాయమాగవో, అక్రమతోను, అక్రమతోడు, అసూయతో, ఆవిడ పొరామయోడు యేసు ప్రభువుపై నేరములు మోపి యేసు క్రీస్తునిடத்துல
కుట్రத்தை సుమతి మరణానికి అప్పజెప్పాలనుకున్నారు యాజకులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి అధిపతులు, ప్రజలందరూ కూడా. ఆ జనங்களும் பிரதான ஆசாரியர்களும் மூப்பர்களும் எல்லாம் அவரை மரணத்துக்கு ஒப்பு கொடுக்க வேண்டும் என்று நினைத்தார்கள். న్యాయస్థానంలో న్యాయస్థానத்திலே పిలాతు అంటున్నాడు, పిలాతు சொல்லுகிறான், అధిపతి కదా ఆయన, அவர் அதிபதி இல்லவா, ఈ మనుషుని యందు నాకు ఏ నేరమూ కనబడలేదు అంటున్నాడు. இந்த మనుషనిடத்தில் நான் ஒரு குற்றத்தையும் காணவில்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లలు గమనించండి, గమనించండి. దేవుని యొక్క వాక్యాలు ఈ రీతిగా మనం చూసినట్లయితే దేవునుடைய వచనத்திலே இவ்விதமாய் நாம் பார்க்கும் பொழுது క్రీస్తును గురించి నీకేమి తోచుతున్నది, கிறிஸ்துவை குறித்து உனக்கு என்ன தோன்றுகிறது, ఒక్కొక్కరికి ఏమేం తోసిందో వాళ్ళందరూ చెప్పారు. நீங்கள் ஒவ்வொருத்தருக்கும் என்ன நினைச்சாங்களோ அதை குறித்து சொன்னார்கள். యేసు ప్రభువారు இயேசு கிறிஸ்துவானவர் కల్వారి శిలువలో వేయబడినప్పుడు, கல்வாரி சிலுவையிலே அவர் அடிக்கப்பட்ட பொழுது ఏం జరిగిందంటే, என்ன நடந்தது என்றால் ఆయనను చూసి అంతవరకు నవ్వారు, గేలి చేశారు, அவரை பார்த்து அதுவரைக்கும் சிரித்தார்கள், கேலி பண்ணாங்க. ఆయన ఎంతవరకు అవమానం చేయాలో చేశారు. அவரை எந்த அளவுக்கு அவமானப்படுத்தணுமோ அந்த அளவுக்கு அவமானப்படுத்தினார்கள். చివరిలో అదే శతాధిపతి ఏమంటున్నాడంటే, கடைசியில் அந்த சேனாதிபதி என்ன சொல்லுகிறான் என்றால், యేసు ప్రభువారు కల్వారిగిరి శిలువలో இயேசு கிறிஸ்து கல்வாரி சிலுவையில ప్రాణమును అర్పించినప్పుడు, அவர் ஜீவனை கொடுத்த பொழுது ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే, அந்த சேனாதிபதி என்ன சொல்லுகிறான் என்றால், మార్క్స్ వార్త 15వ అధ్యాయము మార్కు எழுதின சுவிசேஷம் 15ஆம் அதிகாரம் 39వ వచనాన్ని మనం చూద్దాం. 35ஆம் வசனத்தை நாம் 39వ వచనాన్ని చూద్దాం. அவருக்கு எதிரே நின்ற நூற்றுக்கு அதிபதி அவர் இப்படி கூப்பிட்டு ஜீவனை விட்டதை கண்டபோது மெய்யாகவே இந்த மனுஷன் தேவனுடைய குமாரன் என்றான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లయే, అంతవరకు ఆయనను అనేక రీతిలుగా హింసించారు. அது வரைக்கும் அவரை எந்த அளவுக்கு துன்பப்படுத்தணுமோ அந்த அளவுக்கு துன்பப்படுத்தினார்கள். యేసు ప్రభువారు కల్వారిగిరి శిలువలో, ஆண்டவராக இயேசு கிறிஸ்து அந்த கல்வாரி சிலுவையில, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేసి, என் தேவனே ஏன் என்னை கைவிட்டீர் என்று மிகுந்த சத்தமிட்டு తన ప్రాణమును విడిచినప్పుడు, தன்னுடைய ஜீவனை அவர் விட்ட பொழுது అక్కడ ఉన్నటువంటి శతాధిపతి అంటున్నాడు, அங்கே இருந்த சேனாதிபதி சொல்லுகிறான், నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే, மெய்யாகவே இந்த மனுஷன் தேவனுடைய குமாரன் தான். ప్రతి నోరు, ஒவ்வொரு நாவும் ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్నది. அவர் தேவனுடைய குமாரன் என்றது அறிக்கை பண்ணினது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లే, యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருந்த பொழுது ఆయన పరిసయ్యులను అడిగినటువంటి ప్రశ్న, அவர் பரிசேயரை பார்த்து கேட்ட கேள்வி, శిష్యులను అడిగినటువంటి ప్రశ్న, சீஷர்களை பார்த்து கேட்ட கேள்வி, నీకేమి తోచుతున్నది, நீங்கள் என்ன நினைக்கிறீர்கள், క్రీస్తును గురించి నీకేమి తోచుతున్నది, கிறிஸ்துவை குறித்து நீங்கள் என்ன நினைக்கிறீர்கள். వాళ్ళకు తోసుబడైనటువంటి ఇవన్నీ కూడా చెప్పారు. அவர்களுக்கு தோன்றுகிற யாவற்றையும் சொன்னார்கள். కానీ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో, ஆனால் வசனத்தை கேட்கிற உன்னுடைய வாழ்வில் నీకేం తోసుబడి అవుతుంది? நீ என்ன நினைக்கிறாய்? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. பிலிப்பியருக்கு எழுதின நிருபம் 2ஆம் அதிகாரத்தை நாம் பார்க்கலாம். 10వ వచనాన్ని చూడండి. 10ஆம் வசனத்தை பாருங்கள். இயேசுவின் நாமத்தில் வானோர் பூலத்தோர் பூமியின் கீழாருடைய முழங்கால் யாவும் முடங்கும்படிக்கும் చదవండి, కంటిన్యూ చేయండి. பிதாவாகிய தேவனுக்கு மகிமையாக இயேசு கிறிஸ்து கர்த்தர் என்று நாவுகள் யாவும் அறிக்கை பண்ணும்படிக்கும் எல்லா நாமத்திற்கும் மேலான நாமத்தை அவருக்கு தந்தருளினார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లయే, పరలోకమందు ఉన్న వారిలో గాని, பரலோகத்தில் இருக்கிறவர்களிலும், భూమి మీద ఉన్న వారిలో గాని, பூலோகத்தில் இருக்கிறவர்களிலும், భూమి క్రింద ఉన్న వారిలో గాని, பூமியின் கீழே இருக்கிற யாவற்றிலும் ప్రతి వాని మోకాలును, ஒவ்வொருத்தனுடைய முழங்கால்களும் యేసు నామమును ఒంగునట్లుగా, இயேசு நாமத்தினால் முடங்கபடியாக, ప్రతి వాని నాలుకయు, ஒவ்வொருத்தனுடைய நாவுகளும் తండ్రి అయిన దేవుని మహిమార్థమై, பிதாவின் தேவனுடைய மகிமைக்காகவும், యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, இயேசு கிறிஸ்து கர்த்தர் என்று நாவுகள் யாவும் அறிக்கை பண்ணும்படியாக దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, தேவன் அவரை அதிகமாய் உயர்த்தி ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అంటారు. எல்லா நாவுகளுக்கு மேலான
மேலான நாமத்தை அவருக்கு கொடுத்தார் என்று வசனம் சொல்லுகிறது. దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడి పిల్లలు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, அவர் ఉన్నதமானவர், ఆయన గొప్పవాడు, ఆయన அவர் உயர்ந்தவர், మహిమ కలిగినటువంటి నామం, அவருடைய நாமம் மகிமை உள்ளது, శక్తి కలిగినటువంటి నామం, அவருடைய நாமம் வல்லமை உள்ளது. ఆయన చనిపోయాడు, அவர் மரித்தார், తిరిగి 3వ దినాన లేచాడు, மறுபடியும் 3ஆம் நாள் எழுந்தார், అనేకులకు కనిపించాడు, అనేకருக்கு அவர் காட்சி தந்தார், ఆరోహణమయ్యాడు, அவர் పరలోకத்துக்கு ఏరి పోనాர், తన శిష్యులకు కళ్ళకి కనిపించినట్లుగానే ఆరోహణమయ్యాడు. ఆయన தம்முடைய சீஷர்களுக்கு முன்பு கண்களுக்கு முன்பதாகவே அவர் பரலோகத்துக்கு ஏறி போனார். శిష్యులు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన சீஷர்கள் பார்க்கும் பொழுது அவர் பரலோகத்துக்கு கொண்டு போகப்பட்டார். మరలా రాబోతున్నాడు, அவர் மறுபடியும் வரப்போகிறார், కోటాను కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు, அவர் மீண்டும் கோடான கோடான தேவ தூதர்களோடு மீண்டும் வரப்போகிறார், న్యాయాధిపతిగా రాబోతున్నాడు, அவர் நியாயாதிபதியாய் வரப்போகிறார். మత్తయి సువార్త 25:31 ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు, அவர் நியாயாதிபதியாய் வரப்போகிறார். మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుంటాడు, మనుష్య కుమారుని మహిమయుల సింహాసనం మేల్ అమర్ந்திருப்பார். లోకములో ఉన్నటువంటి జనులను అందరినీ కూడా ఆ స్థలంలో సమకూరుస్తాడు. ఆయన உலகத்தில் இருக்கிற எல்லா ஜனத்தையும் அந்த இடத்திலே அவர் கூடி வர பண்ணுவார். అనేకులు ఆయన న్యాయ సింహాసనం ముందు నిలబడే కావాలి, அநேகர் அவருடைய நியாய சிங்காசனத்தின் முன்னாடி நின்றுதான் ஆக வேண்டும். ఎవరు తప్పించుకోలేరు, யாரும் தப்பிக்க முடியாது, ఎవరు తప్పించుకోలేరు, யாரும் தப்பிக்க முடியாது. లోకంలో మనం అంటాం కదా, இந்த உலகத்துல நாம் சொல்லுவோம் இல்லையா, దేవుని మందిరానికి పోయే వాళ్ళంతా నీతివంతులా, தேவனுடைய சபைக்கு போறவங்க எல்லாம் நீதிமான்களா, ప్రార్థన చేసే వాళ్ళంతా నీతివంతులా, ஜெபிக்கிறவங்க எல்லாம் நீதிமான்களா, ముందు వాళ్ళని చూసుకోమాను, முன்பதாய் அவர்கள் பார்த்துக் கொள்ளட்டும் అనుకునే వాళ్ళందరూ కూడా ఆయన న్యాయ సింహాసనం ముందు నిలబడాలి என்று நினைக்கிற அத்தனை பேர் அவருடைய சிங்காசனத்தின் முன்னாடி நிற்க வேண்டிய நிலை வரும். నాకు ఎంత మంది జనం ఉన్నారు, எனக்கு இவ்வளவு கூட்டம் இருக்கிறது, ఆ జనం ఎంత మంది, என்னுடைய ஜனம் இவ்வளவு பேர், ఏమి చేయలేరు, என்னை யாரும் ஒன்று பண்ண முடியாது, ఏం చేయలేరు, யாரும் என்னை ஒன்று செய்ய முடியாது, ఆ మాటే నిగ్గాలి, என்னோட வார்த்தை தான் நிக்கணும் అనుకునే వాళ్ళంతా న్యాయ సింహాసనం ముందు నిలబడి కావాలి என்று நினைக்கிற அத்தனை பேர் சிங்காசனத்தின் மேல் நின்றுதான் ஆக வேண்டும். No one can escape that day. அந்த நாளிலே ஒருவரை தப்பிக்க முடியாது. You cannot escape anywhere. அந்த நாளிலே ஒருவனும் தேவ சிங்காசனத்தின் முன்னாடியில் இருந்து தப்பிக்க முடியாது. God will judge for you. அவர் நியாயம் விசாரிப்பார், அவர் உன்னை குறித்து அவர் நியாயம் விசாரிப்பார். దేవుని బిడ్డ, இந்த வார்த்தை கேட்கிற தேவ பிள்ளை, తప్పించుకోలేవు, நீ தப்பித்துக் கொள்ள முடியாது. రక్షణ దినం, இதுதான் உனக்கு ரட்சிப்பின் நாள், నీకు అనుకూలమైన సమయం, இதுதான் உனக்கு అనుకూలமான నాள். నీ పాపాన్ని విడిచిపెట్టు, உன்னுடைய பாவத்தை விடு, నీ నీచమైన స్వభావాన్ని వదిలిపెట్టు, உனக்குள்ளாக இருக்கிற ஒரு கேவலமான அந்த சுபாவத்தை விட்டுவிடு, గర్వాన్ని విడిచిపెట్టు, உன்னுடைய கர்வத்தை விட்டுவிடு, అహంకారాన్ని విడిచిపెట్టు, உன்னுடைய అహంకారத்தை విட்டுவிடு, మనుషుల వైపు చూడకు, நீ మనుషుని నోకి பார்க்காதே, యేసుని కూర్చి నీకేం తోచుచున్నది, இயேசுவை குறித்து உனக்கு என்ன தோன்றுகிறது? ఒకప్పుడు నీ కొరకు వచ్చాడు ఆయన, அவர் உனக்காக வந்தார், నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం పెట్టాడు, உனக்காக கல்வாரி சிலுவையிலே தன் ஜீவனை தந்தார், నీ కొరకు రక్తాన్ని చిందించాడు, உனக்காக தன்னுடைய ரத்தத்தை அவர் சிந்தினார், బిడ్డగా చేసుకున్నాడు, உன்னை தன்னுடைய பிள்ளையாக அவர் மாற்றினார், నీవు ఆయన బిడ్డవి, நீ அவனுடைய பிள்ளை, ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టుకొని நீ அவர் கொடுத்த ரட்சிப்பை நீ விட்டுவிட்டு, నా ఇష్టం, என்னுடைய இஷ்டம், నా శరీరం, என்னுடைய சரீரம், ఎక్కడైనా పడుకుంటాను, நான் எங்க வேணாலும் படுப்பேன், నేను ఏమైనా మాట్లాడతాను, நான் என்ன வேணாலும் பேசுவேன், నేను ఏమైనా చేస్తాను, நான் என்ன வேணாலும் செய்வேன். ఎర్రగీగుతున్నావేమో, ஒருவேளை கர்வப்பட்டு கொண்டு இருக்கிறாயோ, ఎర్రవీగుడు అణిగిపోయే రోజులు దగ్గరికి వచ్చాయి, உன்னுடைய கர்வங்கள் அடங்கி போகிற நாட்கள் கிட்ட வந்திருக்கிறது. ఇదే నీకు రక్షణ దినం, இதுதான் உனக்கு ரட்சிப்பின் நாள். యేసు నీకు ఒక సందర్భాన్ని ఇచ్చాడు, இயேசு உனக்கு ஒரு சந்தர்ப்பத்தை கொடுத்திருக்கிறார். ఎందుకు ఇచ్చాడో తెలుసా, ஏன் தெரியுமா? నీ పట్ల కనికరం కలిగి, உன் மேலே அவர் இறக்கப்பட்டு, నువ్వు చనిపోతే మరలా బ్రతకవు, நீ மரித்து போனால் மீண்டும் நீ உயிரோடு வாழ முடியாது. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళును, அந்த உன்னுடைய ஆத்துமா அதை கொடுத்த தேவனிடத்தில் போகும். ఒక్కసారి చనిపోయావంటే ஒரு முறை நீ இறந்து போவாய் என்று ఈ சொன்னார். శరీరం మరలా రాదు నీకు, இந்த சரீரம் மீண்டும் வராது. శరీరంతో ఉన్నప్పుడే నువ్వు రక్షింపబడాలి, சரீரம் இருக்கும் பொழுது நீ ரட்சிக்கப்பட வேண்டும். శరీరంతో ఉన్నప్పుడే నీ పాపాలు ఒప్పుకోవాలి, சரீரம் இருக்கும் பொழுது உன்னுடைய பாவங்களை நீ அறிக்கை பண்ணணும். శరీరంతో ఉన్నప్పుడే నువ్వు పశ్చాత్తాపడాలి, சரீரம் இருக்கும் பொழுது தேவ சமூகத்தில் நீ தாழ்மை பண்ணணும். శరీరంతో ఉన్నప్పుడే నీ యేసు రక్తం చేత కడగబడాలి, இந்த சரீரம் இருக்கும் போது ஆண்டவராகிய இயேசுவின் ரத்தத்தால் நீ கழுவப்பட வேண்டும். నీకు రక్షణ దినం, இதுதான் உனக்கு ரட்சிப்பின் நாள். పరిశుద్ధపరచబడాలి, நீ பரிசுத்தமாக்கப்பட வேண்டும். ఒక పరలోక రాజ్యంలో స్థలాన్ని ఆయుతం చేసి ఉన్నాడు, உனக்காக பரலோக ராஜ்யத்தில் ஒரு ஸ்தலத்தை அவர் ஆயத்தம் பண்ணி இருக்கிறார். తల్లిదండ్రులు నీకు ఈ భూలోకంలో
స్థలాన్ని ఆయుతం చేసి ఇల్లులు కట్టించి ఉండొచ్చు, మంచిదే. உன் தாய் தகப்பன் இந்த பூலோகத்துல உனக்கு ஒரு நல்ல வீட்டை கட்டி கொடுத்திருப்பார்கள், அது உன் நல்லதுதான். కానీ ఇది నీకు శాశ్వతం కాదు. ஆனால் இது உனக்கு நிரந்தரமானது அல்ல. శాశ్వతమైనది అది. நிரந்தரமானது பரலோகம். పరలోక రాజ్యానికి సిద్ధపడు. பரலோக ராஜ்யத்துக்கு உன்னை நீ ஆயத்தப்படுத்து. ఇదే నీకు అనుకూలమైన సమయం. இதுதான் உனக்கு அனுகூலமான நாள். ఇదే నీకు రక్షణ దినం. இதுதான் உனக்கு ரட்சிப்பின் நாள். ఈ రాత్రి మరణం నిన్ను సంధిస్తే ఎక్కడికి వెళ్తావు? இந்த ராத்திரியிலே மரணம் உன்னை சந்திக்கும் என்று சொன்னால் நீ எங்க போவாய்? ఈ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? இந்த ராத்திரி நீ மரிப்பாய் என்று சொன்னால் நீ எங்க போவாய்? ఇదే నీకు రక్షణ దినం. இதுதான் உனக்கு ரட்சிப்பின் நாள். యేసుని గురించి నీకేం తోస్తున్నది? இயேசுவை குறித்து உனக்கு என்ன தோன்றுகிறது? అనుకుంటున్నావేమో. நீ நினைக்கிறாயோ? యేసయ్య ప్రేమ కలిగిన వాడు. இயேசு கிறிஸ்து அன்புள்ளவர். సిలువలో ఉన్నట్టు దొంగనే కనికరించిన దేవుడు. சிலுவையிலே மரிக்க வேண்டிய அந்த கல்லனையே மன்னித்தவர். నన్ను కూడా చనిపోయేటప్పుడు క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడని నువ్వు మైమరిసిపోతున్నావు. நான் மரிக்கும் போது கூட நான் மன்னிப்பு கேட்டால் என் ஆண்டவர் என்னை மன்னிப்பார் என்று ஒருவேளை நீ நினைக்கிறாயோ? నువ్వు మోసపోతున్నావని అర్థం. அப்படி என்றால் நீ மோசம் போய் கொண்டிருக்கிறாய் என்பது ఆ அர்த்தம். దొంగ ఏ రోజు వాక్యం వినినటువంటి వాడుగా కనపడలేదు. ఆ దొంగ ఏ రోజు దేవుని వాక్యాన్ని వినినటువంటి వాడుగా அந்த கல்லன் எந்த நாளிலும் எந்த ஒரு வசனத்தையும் அவன் கேட்டது கிடையாது. కానీ ఆ సమయంలో ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని గ్రహించాడు. ஆனால் அந்த நேரத்திலே ஆண்டவருக்குள்ள இருக்கிற அந்த மகிமையை அவன் பார்த்தான். వాడు పశ్చాత్తాపడ్డాడు. அவன் தாழ்மைப்பட்டான். అయ్యా, నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ஆண்டவரே, உம்முடைய ராஜ்யத்தில் வரும்போது என்னை நீ நினைத்துக் கொள்ளும் என்று சொன்னான். హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన కర్తృడే పిల్ల, వాడికి లేని భాగ్యం నీకు వచ్చింది. ஆனால் அவனுக்கு இல்லாத பாக்கியம் உனக்கு வந்திருக்கிறது. దినదినము వాక్యాన్ని వింటున్నావు. அன்னு தினமும் நீ வசனத்தை கேட்கிறாய். దినం ప్రభు నిన్ను సంధిస్తున్నాడు. அன்னு தினமும் ஆண்டவர் உன்னை சந்திக்கிறார். దినదినం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. தினம் பரிசுத்த ஆவியானவர் உன்னை எச்சரித்துக் கொண்டு இருக்கிறார். గొప్పవాళ్ళు ఇక్కడ? இங்க யாரு சொல்ல முடியும்? ఎవరు గొప్పవాళ్ళు? இங்க யார் பாக்கியவான்கள்? ఎవరు గొప్పవాళ్ళు? யார் பாக்கியவான்கள்? నీవే గొప్పదానివి. நீங்க தான் பாக்கியவதிகள். గొప్పవాడివి. நீ பாக்கியவான். కానీ ఇంత గొప్ప కార్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ஆனால் இப்பேற்பட்ட ஒரு பாக்கியத்தை நீ அறியாமல் இருக்கிறார். క్రీస్తుని గురించి నీకేం తోస్తున్నది? கிறிஸ்துவை குறித்து உனக்கு என்ன தோன்றுகிறது? ప్రేమ కలిగినటువంటి వాడే నువ్వు అనుకుంటున్నావు. அவர் అன்பుள்ளவர் என்று நீ நினைக்கிறாய். ఆయన చాలా భయంకరమైన న్యాయాధిపతి. அவர் பயங்கரமுள்ள நியாயாதிபதியாய் இருக்கிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లే, ఒక దినం ஒரு நாள் ఒక జడ్జి కారులో పోతా ఉన్నాడు. ஒரு நீதிபதி ஒரு கார்ல போய் கொண்டு இருந்தார். వర్షం వచ్చింది. மழை வந்தது. ఆ వర్షపు నీటిలో రోడ్డు ప్రక్కన ఒకడు పడిపోయి ఉన్నాడు. அந்த வருஷத்தின் மழை வெள்ளத்துல அந்த ரோட்டு ஓரத்துல ஒரு மனுஷன் இருந்தான். బాగా తడిసిపోయి ఉన్నాడు. அவன் மிகவும் ரொம்ப நனைஞ்சு போயிருந்தான். జడ్జి చాలా మంచోడు. அந்த நீதிபதி நல்ல மனிதன். కారు ఆపమన్న డ్రైవర్ని. காரை நிறுத்து என்று சொன்னார். ఆపాడు. அவன் காரை நிறுத்தினான். జడ్జి చెప్పాడు. நீதிபதி சொன்னார், ఆ వ్యక్తి ఎవరో చూడమన్నాడు. அந்த மனுஷன் யார் என்று பார். అయ్యా, ఎవరో ఒక మంచి యవనస్తుడయ్యా, తడిసిపోయి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు. ஐயா, யாரோ ஒரு வாலிப பையன் நனைந்து போயிருக்கிறான், அந்த இடத்துல விழுந்து போனான் என்று తీసుకొని కారులో వేసే అన్నాడు. அவனுக்கு கொண்டு வந்து என் காருக்குள்ள போடுங்க. కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. கார்ல ஏற்றிக்கொண்டு தன்னுடைய வீட்டுக்கு அவன் கொண்டு போனான். పని మనుషుల చేత బాగా స్నానం చేయించేసి வேலைக்காரன் மூலமா அவனை நல்லா குளிப்பாட்டினான். బాగా మంచిగా ఉతికినటువంటి బట్టలు, పొడి పొడి వస్త్రాలు ధరింపజేశాడు. அவனுக்கு நல்ல வஸ்திரங்கள் உடைகளை கொடுத்து அணிவித்தான். తనతో కూర్చోబెట్టుకొని భోజనం చేశారు. அவனை உட்கார வைத்து அவனுக்கு ஆகாரத்தை கொடுத்தான். వాడి మంచి చెడ్డలన్నీ విచారించాడు. அவன் நல்லது கெட்டதெல்லாம் அவர் விசாரித்தார். వాడు చెప్పాడు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, ஐயா எனக்கு யாரும் இல்லை ஐயா, నేను అనాథినయ్యా, நான் அனாதை ஐயா. సరే నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళొద్దు, இப்போ இனிமே நீ எங்கேயும் போக வேணாம், నువ్వు నా ఇంట్లోనే ఉండు, என் வீட்டிலேயே இரு, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, நீ எங்கேயும் போகாத, నువ్వు భయపడొద్దు, நீ பயப்படாத, నువ్వు ఎక్కడే ఉండు అన్నాడు. நீ இங்கே இருன்னு சொன்னார். ఉన్నాడు కొంతకాలం. இருந்தான் சில நாட்கள். అకస్మాత్తుగా ఒక రోజు కనపడలా. திடீரென்று ஒரு நாள் அவன் காணாமல் போனான். సరే వెళ్ళిపోయాడు, ఆయన ఏం చేయగలడు? அவன் போனான், அவர் என்ன செய்வார்? కొన్ని రోజుల తర్వాత, சில நாட்களுக்கு பிறகு ఆయన కోర్టులో తీర్పు తీర్చేదానికి న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నాడు. அவர் கோர்ட்ல நியாயம் தீர்க்கும்படி அந்த న్యాయస్థానத்துல இருந்தார் நீதிபதி. సరే ఆ ఖైదీ ఎవరు, ఖైదీని ప్రవేశపెట్టండి అన్నాడు. அந்த கைதி யாரு, அவரை கொண்டு வாங்கன்னு சொன்னாங்க. ఆ ఖైదీని సంకెళ్ళేసి బంధించి తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి, அந்த குற்றம் சாட்டப்பட்டவனை சங்கிலியினால் கட்டி அவனை கொண்டு வந்தாங்க. వాడు ముఖం చూశాడు జడ్జి. ஜட்ஜ் நீதிபதி வந்து அந்த முகத்தை பார்த்தான். జడ్జి గుండెలు పగిలిపోయాయి. நீதிபதியினுடைய இருதயம் உடைந்து போனது.
నేను నిన్ను ఇంతగా ప్రేమించాను. நான் இவ்வளவா உன்னை நேசிச்சேன். వర్షానికి ఎక్కడో తడిసిపోతున్నా నిన్ను, மழைக்கு எங்கேயோ நனைந்து போய் கொண்டிருந்த అనాదిగా ఉన్నా నిన్ను, அனாதையா இருந்த உன்னை నా కారులో కూర్చోబెట్టుకొని என் கார்ல கொண்டு வந்து నీకు స్నానం చేయించి நான் உன்னை குளிப்பாட்டி నా ఇంటిలో నాతో సమానంగా నిన్ను భోజనానికి కూర్చోబెట్టుకున్నానే, என்னோட கூட சமமாக உன்னை போஜனத்துக்கு வச்சேனே అని ఎంతో వేదన పడిపోతున్నాడు. அந்த நீதிபதி எவ்வளவோ வேதனைப்பட்டான். వాడికి ఒక ఆనందం, அவனுக்கு ஒரு மகிழ்ச்சி, అబ్బా మన జడ్జి అయ్యా నన్ను బతికిస్తాడని. என்னுடைய நீதிபதி என்னை வாழ வைப்பான்னு நினைச்சான். వాడు అంటున్నాడు, அவன் சொல்றான் అయ్యా అంటున్నాడు, ஐயா என்று சொன்னான். అన్నాడు. அவன் சத்தம் போடாதன்னு சொன்னான், మాట్లాడకూడదు நீ అన్నాడు. பேசாதன்னு சொன்னார். ఎందుకో తెలుసా, ஏன் தெரியுமா? నేను నిన్ను తీసుకుని వెళ్ళినప్పుడు நான் உன்னை கொண்டு போன பொழுது ఒక మనిదాభిమానంతో ప్రేమతో నేను నిన్ను అన్ని చూశాను. நான் இறக்கப்பட்டு அன்போடு கூட எல்லாவற்றையும் உனக்கு காட்டினேன். ఇప్పుడు నేను న్యాయాధిపతి. இப்போது வந்து நான் நியாயாதிபதி. నీ విషయాలు ఇక్కడ ఏం చల్లవు, உன்னுடைய காரியங்கள் எதுவும் இங்க நடக்காது. చేసిన దానికి తీర్పిచ్చే కావాలి. நீ செஞ்சதுக்கு கண்டிப்பா தீர்ப்பு கொடுத்துதான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే మన స్థితి కూడా ఇంతే. நம்மளுடைய நிலைமை கூட இது. లోకములో అందరి చేత చెయ్యి విడవబడి இந்த உலகத்துல எல்லாராலும் கைவிடப்பட்டு విలువ లేనటువంటి నిన్ను నన్ను, எதற்கும் விலை இல்லாத உன்னையும் என்னையும், దేనికి పనికిరాని నిన్ను నన్ను எதற்கும் பயன்படாத உன்னையும் என்னையும் యేసు వెతుక్కుంటూ వచ్చాడు. இயேசு தேடி வந்து నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన உன்னையும் என்னை நேசித்தார். నీ కొరకు నా కొరకు మన పితరులు మనము చేసిన పాపాలను బట్టి, நம்முடைய முற்பிதாக்கள் நீயும் நானும் செய்கிற பாவங்கள் நிமித்தமாக ఆ శాపాలు మనల్ని చుట్టుకున్నప్పుడు, அந்த சாபங்கள் நம்மை சூழ்ந்திருக்கும் பொழுது వాటి నుండి మనల్ని విమోచించడానికి அவர்களில் இருந்து நமக்கு விடுதலை தரும்படி యేసు ప్రభు మనుష్య కుమారుడిగా నీ కొరకు నా కొరకు వచ్చి இயேசு கிறிஸ்து மனுஷ குமாரனாக உனக்காக எனக்காக இந்த பூமிக்கு வந்தார். పరలోక రాజ్యాన్ని విడిచి వచ్చాడు. ఆయన பரலோக ராஜ்யத்தை விட்டு வந்தார். మన శాపాల నుండి విమోచించడానికి, நம்முடைய சாபங்கள் இருந்து நம்மை மீட்கும்படியாக, పాపము నుండి విమోచించడానికి, அந்த பாவத்தில் இருந்து நம்மை மீட்கும்படியாக, క్షమాభిక్ష పెట్టడానికి, நமக்கு பாவ வாழ்க்கையை கொடுப்பதற்காக, పావ வாழ்க்கையிலிருந்து விடுவிப்பதற்காக, ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளையே, మనుష్య కుమారుడిగా వచ్చాడు. மனுஷ குமாரனாய் வந்தார். తన రక్తాన్ని చిందించాడు. தன்னுடைய ரத்தத்தை அவர் சிந்தினார். తన ముఖం మీద ఉమ్మి వేయబడింది. அவருடைய முகத்தில் உமிழ்ந்தார்கள். కొన్ని సందర్భాలలో சில வேளைகளில் పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పుడు பெரிய பெரிய பிரச்சனைகள் வரும்போது ఒకరి మీద ఒకరు కేకరించి ఊసుకుంటారు, ஒருவர் மீது ஒரு కారి తుప్పువారుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను బట్టి, அவர்கள் செய்கிற அந்த காரியங்கள் நிமித்தமாக, కానీ ఏ పొరపాటు ఏ నేరం ఎరగని యేసయ్య ముఖం మీద ఉమ్మివేయబడింది. ஆனால் எந்த ஒரு காரியமும் செய்யாத, எந்த ஒரு குற்றமும் செய்யாத இயேசுனுடைய முகத்திலே காரி உமிழ்ந்தார்கள். గుద్దారు, அவரை అడితాர்கள், ఆయన పరిహాసం చేశారు, அவரை பரியாசம் பண்ணினார்கள், అనేక రీతిలుగా గేలి చేశారు. அநேக விதத்தில் அவர் கேலி பண்ணினார்கள். పాపానికి నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అది. உன்னுடைய பாவத்துக்காகவும் என்னுடைய பாவத்துக்காகவும் நடந்த அந்த பிரயச்சித்தம் அது மரணம். அது மரணம். ఆ మరణాన్ని ఆయన పొందాడు. அந்த மரணத்தை அவர் பெற்றார். తన రక్తము చేత నిన్ను నన్ను కొన్నాడు. தம்முடைய ரத்தத்தின் மூலமாக உன்னையும் என்னை மீட்டார். పాపం అనే బానిసత్వములో నుండి తన రక్తాన్ని మన కొరకు చిందించి మనం లాగాడు బయట. பாவத்தின் அடிமைத்தனத்திலிருந்து அவர் நம்மை மீட்டு தம்முடைய ரத்தத்தை சிந்தி அவர் நம்மை மீட்டு இருக்கிறார். తన బిడ్డలుగా నిన్ను నన్ను చేసుకున్నాడు. அவருடைய பிள்ளையாக உன்னையும் என்னையும் அவர் மாற்றினார். ఆయన ప్రేమ గొప్పది. அவருடைய அன்பு விலையேற பெற்றது. కనికరం గొప్పది. அவருடைய இரக்கம் விலையேற பெற்றது. ఇంత త్యాగం చేసిన దేవుడు, எவ்வளவோ தியாகம் செய்த தேவன், ఇంత వాక్యం విని 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 నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే, இப்பேற்பட்ட வசனங்களை கேட்டு கேட்டு உன் மனம் போன வாழ்க்கையில நீ வாழ்ந்தால், నువ్వు చనిపోతే, நீ மரித்தால் పరలోక రాజ్యం చేరతావా? నువ్వు பரலோக ராஜ்யத்துல போவாயா? న్యాయస్థానంలో నిలబడకుండా తప్పించుకుంటావా? அந்த நியாயஸ்தானத்தை நிற்க முடியாமல் நீ தப்பித்துக் கொள்ள முடியுமா? உன்னால் தப்பித்துக் கொள்ள முடியாது. దేవుడు నీకు రోజుకు 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 గడువులు ఇస్తానే ఉన్నాడు. அதுக்காக தான் நாளுக்கு நாள் ஆண்டவர் உனக்கு நேரத்தை கொடுத்திருக்கிறார், సందర్భాలు ఇస్తా ఉన్నాడు, சமயத்தை கொடுத்திருக்கிறார். ఎంత ప్రేమ కలిగిన దేవుడు, அவர் எவ்வளவு அன்புள்ளவர், ఎంత దీర్ఘశాంతపరుడు, அவர் எவ்வளவு தயவுள்ளவர், కనికరం కలిగిన దేవుడు, அவர் இரக்கமுள்ளவர். యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. இயேசு உன்னை நேசிக்கிறார். ఇప్పుడు చెప్పు, యేసుని గురించి నీకేం తోస్తుంది? இப்போது சொல்லுங்க, இயேசுவை குறித்து உங்களுக்கு என்ன நினைக்கிறீங்க? என்ன యేసుని గురించి నీకేం తోచుచున్నది? இயேசுவை குறித்து நீங்கள் என்ன நினைக்கிறீர்கள்? నువ్వు తీర్మానం చేసుకో. நீ தீர்மானம் எடு. అందరూ లేచి నిలబడదాం. எல்லாரும் எழுந்து நிற்போம். అందరూ లేచి నిలబడదాం. நாம் யாவரும் எழுந்து நிற்போம். అందరూ లేచి నిలబడదాం. எழுந்து நிற்போம்.
అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. క్రీస్తుని గురించి నీకేం తోచుతున్నది? యేసు ప్రభువుని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎంత ప్రేమ కలిగిన దేవుడు. కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను న్యాయస్థానం ముందు తీర్పులో నేను నిలబడినప్పుడు நீ బిడ్డగా నేను కనపడాలయ్యా. న్యాయస్థానం இருக்கும்பொழுது உம்முடைய பிள்ளையாய் நான் காணப்பட வேண்டும். నీవు మహిమ కలిగిన సింహాసనం ముందు నువ్వు కూర్చొని ఉన్నప్పుడు, నీ సింహాసనத்தில் వీற்றிருக்கும் பொழுது, న్యాయాధిపతిగా నువ్వు కూర్చొని ఉన్నప్పుడు, న్యాయాధిపతి ఉட்காரும் பொழுது నేను నీ బిడ్డగా కనపడాలయ్యా. நான் உம்முடைய பிள்ளையாய் காணப்பட வேண்டும். నీ రక్షణ నాకు దయచేయి నాయనా. రక్షణ எனக்கு கொடுங்கப்பா. నీ రక్తము చేత నన్ను కడుగు నాయనా. என்னை కழுவுங்கப்பா. బిడ్డ, నువ్వు మాత్రమే కడగబడితే చాలా? పిల్లయే, నీ మాత్రం కడగబట్టాలి పోదుమా? నీ భర్త కొరకు చెయ్యి. உன்னுடைய கணவருக்காக ஜெபம் செய். నీ భర్త కొరకు మొరపెట్టు. உன்னுடைய கணவருக்காக விண்ணப்பம் செய். నీ బిడ్డల కొరకు మొరపెట్టు. பிள்ளைகளுக்காக விண்ணப்பம் செய்ய வேண்டும். సైలెంట్ గా ఉండొద్దు ఎవరు. யார் அமைதியா இருக்க வேண்டாம். ఎవరు సైలెంట్ గా ఉండొద్దు. யார் அமைதியா இருக்க வேண்டாம். న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందువో ఆశించుకో క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందువో ఆశించుకో క్రైస్తవా. బిడ్డ, ఈ రోజు నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈ లోకం నీకు నాకు శాశ్వతం కాదు. ఇదే నీకు రక్షణ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆండవరే, స్తోత్రం அப்பா. பரிசுத்தமுள்ள தகப்பனே, நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த நாளிலே தகப்பனே ராஜா, அப்பா கிறிஸ்து குறித்து நாங்கள் யார் என்று தகப்பனே வார்த்தை மூலம் எங்களோடு பேசினீர் தகப்பனே. இன்றைக்கு ஆண்டவர் ஒரு தீர்மானத்தை எடுக்க எங்களுக்கு உதவி செய்யுங்க தகப்பனே. நீர் ஜீவனுள்ள தேவனுடைய குமாரனாய் இருக்கிறீர் ராஜா. எங்களுக்காய் மரித்து ஆண்டவரே, எங்களுக்காய் மூன்றாம் நாள் எழுந்து அப்பா ஜீவனுள்ள தேவனாய் இருப்பதற்காக நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா உம்முடைய விலையேறப்பட்ட ரத்தத்தினால் எங்களை ஒவ்வொருவரை கழுவினதுக்காய் நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. ஒப்பு கொடுத்த ஒவ்வொருவரை தகப்பனே, என் தேவன் அர்ப்பணித்த ஒவ்வொரு பிள்ளைகளை தகப்பனே, என் தேவன் தொடுவீராக ஸ்தோத்திரிக்கிற ராஜா. அப்பா மகிமையுள்ள உம்முடைய சிங்காசனத்திலே உம்முடைய நியாயாதிபதியிலே அப்பா நாங்கள் நிற்கிற வேளையிலே தகப்பனே, என் தேவன் ஆண்டவரே எங்களை ரட்சிக்கிறவர் அப்பா ஸ்தோத்திரிக்கிற ராஜா. உம்மை நோக்கி நாங்கள் பார்க்கிறோம் ராஜா. இந்த அன்பு பெரிதா இருப்பதற்கு நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா இந்த நாளிலே கேட்ட வார்த்தை தகப்பனே எங்களை வாழ்க்கை ஆண்டவரே மாற்றினதுக்காக நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. வந்த ஒவ்வொரு குடும்பத்தை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா இந்த யூடியூப் நிகழ்ச்சியை பார்க்கிற ஒவ்வொரு குடும்பத்தை என் தேவன் தாமே ஆசீர்வதித்து ஒவ்வொரு குடும்பத்தை ரட்சிப்பீராக ஸ்தோத்திரிக்கிற ராஜா. மகிமைப்படுத்துக்காய் ஸ்தோத்திரிக்கிறோம். இயேசுவின் நாமத்திலே ஜெபிக்கிறேன் நல்ல ஆண்டவரே. ఆమేన్ ఆమేన్. అలాగే నేను నిలబడి ఉంటుండగా పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. அன்பை கூப்பிட்டு சேர்த்துக்கொள்வா நமது சிவன். ஆடி பாடி மகிழ்ந்திடுவே அவர் சமூகமதில் அங்கே அவருடனே ஆடி பாடி மகிழ்ந்திடுவே. ஆனந்தமே பரமானந்தமே இது மாபெரும் ஆனந்தமே பரமானந்தமே இது மாபெரும் பாக்கியமே. இந்த பாதலத்தில் சொந்தக்காரர் எந்த உள்ளத்தில் சொந்தமானா. இந்த பாதலத்தில் சொந்தக்காரனவர் எந்த உள்ளத்தில் சொந்தமானா.
பொங்குதே சந்தோஷம் பொங்குதே சந்தோஷம் என்னில் பொங்குதே அல்லேலூயா இயேசு என்னை ரட்சித்தார் முற்றும் என்னை மாற்றினார் சந்தோஷம் என்னில் பொங்குதே சந்தோஷம் பொங்குதே சந்தோஷம் பொங்குதே சந்தோஷம் என்னில் பொங்குதே அல்லேலூயா இயேசு என்னை ரட்சித்தார் முற்றும் என்னை மாற்றினார் சந்தோஷம் என்னில் பொங்குதே வல்லமையே உன்னதத்தின் வல்லமை ஆவியின் வல்லமை அக்கினியின் வல்லமை தொழும்பிடும் வல்லமை உன்னதத்தின் வல்லமை ஆவியின் வல்லமை அக்கினியின் வல்லமை தொழும்பிடும் வல்லமை உன்னதத்தின் வல்லமை ஆவியின் அக்கினியின் வல்லமை தொழும்பிடும் வல்லமை உன்னதத்தின் வல்லமை ஆவியின் வல்லமை வல்லமை உன்னமை வல்லமை உன்னதத்தின் வல்லமை ஆவியின் வல்லமை அக்கினியின் வல்லமை உன்னதத்தின் வல்லமை ஆவியின் வல்லமை அக்கினியின் வல்லமை. కళ్ళు మూసుకుందాం. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, రాబోయే పరిశుద్ధ వారంలో జరగబోయే పరిశుద్ధ కూటాలన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. 7 మాటలు మాట్లాడి నా సహోదరీలను నా సహోదరులను నీ 2 అంతల ఆత్మచేత మీరు నింపి మీరు వాడుకోండి ప్రభువా. రాబోయే ఆదివారం మట్టల ఆదివారం సండే స్కూల్ టీచర్స్ పిల్లలందరినీ చక్కగా చక్కపరిచి ప్రభువా, వారితో పాటు పెద్దలమైన మేము, ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు, ఈ ఊరంతా కూడా ఊరువలం మేము తిరిగేటప్పుడు మీరు మాతో రండి ప్రభువా. ఈ జనాల మధ్యలో మీ కాపుదల భద్రతను మీరు మాతో దయచేయండి. ఈ సెమ్మిలో ఉన్నటువంటి చుట్టుప్రక్కల వాంజనాథం తెరు, సెంగళరాయన తెరు, ఈ వీధులలో అంతా కూడా ప్రభు నీ సమాధానాన్ని అనుగ్రహించు నాయన. సమస్తమైనటువంటి ఈ కార్యాలన్నిటిని మీ చేతికి అప్పచెప్తున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డలు ఆశీర్వదింపబడాలయ్యా. ఎత్తబడిన కానుకల్ని రాజ్యవ్యాప్తి కొరకై వాడుకోండి. నీ రాకడ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. క్షమించే ప్రకారం తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదముల మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు క్రీస్తు కృప, భయపడకము నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మన్యోని నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ ఈ దినాన వాక్యం విని యేసుని గూర్చి నీకేమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది అన్నటువంటి అంశం మీద వాక్యం విని, యేసయ్యా నాకును నా బిడ్డలకును మీరు రక్షణకర్తగా ఉండండి అయ్యా, మేము నీ బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయమని ఎందరైతే కోరారు వారందరికీ సదాకాలము తోడైండు నడిపించునుగాక. నా ప్రాణమా సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకటి. అందరికి వందనాలు. అలాగనే ఉండండి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పుకోండి, చేయించుకోండి.